దేశ రాజధానితో పాటు ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షాలతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ రోడ్లు నదుల్ని తలపిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆప్ కౌన్సిలర్లు ఎంసీడీ సమావేశంలో బోర్డుతో ఆందోళనకు దిగారు. దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు విమానాలు దారి మళ్లించారు. 12 విమానాలను జైపూర్కు దారి మళ్లించగా 2 విమానాలను చండీగఢ్కు డైవర్ట్ చేశారు. నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ లాంటి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 150 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. శివాజీ బ్రిడ్జ్ సమీపంలో భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జన్పద్ రోడ్, సంగం విహార్, జకీరా అండర్ పాస్, కన్నాట్ ప్లేస్, సౌత్ ఎవెన్యూ, దుర్గా విహార్, మండీ హౌస్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న 24 గంటల్లో ఢిల్లీ, ఘజియాబాద్, నోయిడాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ మహిపాల్పూర్ ఫ్లైఓవర్ దగ్గర పరిస్థితి దారుణంగా తయారైంది. ఫ్లైఓవర్ దగ్గర బస్సు వరద నీటిలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులను క్షేమంగా కిందకు దింపేశారు. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గురుగ్రామ్లో పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. అండర్ పాస్లు నీట మునగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. స్కూళ్లలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాలి అన్నారు. గురుగ్రామ్, ఫరీదాబాద్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు నరక యాతన అనుభవించారు. ఢిల్లీ మున్సిపల్ కార్యాలయంలో హైడ్రామా చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఢిల్లీ నీట మునుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆప్ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. ఎంసీడీ కార్యాలయానికి బోటును తీసుకొచ్చి ఆప్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. దీంతో ఎంసీడీ కార్యాలయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఢిల్లీ వీధులు నదిని తలపిస్తున్నాయని, అయినప్పటికీ యంత్రాంగం మొద్దు నిద్రపోతోందని ఆప్ కౌన్సిలర్స్ ఆరోపించారు. ఢిల్లీ మేయర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆప్ నేతలు.